ఒకరు అంతఃపురంలోకి నన్ను వెంబడించిన మాట నిజమే. కానీ ఆ వ్యక్తి వంటగదిలో శవంగా దొరికిన వ్యక్తి కాదు. నువ్వు చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్పు. ఆ రోజు నీ వెంట అంతఃపురానికి వచ్చిందెవరో చెప్పు. ఆదం ఖాన్ వచ్చారు నన్ను వెంటాడుతూ. నువ్వు ఎవరి మీద నేరం మోపుతున్నావో నీకు తెలుసా? నిజంగా జరిగింది ఇదే. అంతఃపురానికి వచ్చిన వ్యక్తి ఆదం ఖానే అయితే ఆ సంగతి మాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? అతను కేవలం నీకు తప్ప వేరొకరి కంట ఎందుకు పడలేదు? వెళ్ళండి, వెంటనే వెళ్ళి జలాల్కి అంతా చెప్పేయండి. ఆ తర్వాత జరగబోయేదేంటి? మాకు జలాల్ గురించి బాగా తెలుసు. తను మోతీబాయిని ఒక్క ప్రశ్న కూడా అడగబోడైతే మీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. మీకు అంత వివరంగా తెలిసినప్పుడు ముందే ఆదం ఖాన్ పేరు ఎందుకు చెప్పలేదని మిమ్మల్ని అడుగుతాడు. అంతఃపుర బాధ్యత తమరి బాధ్యతే కదా. అంత వివరంగా తెలిసినప్పుడు ఆదం ఖాన్ ని మీరు ఎందుకు ఆపలేదని అడుగుతాడు. పెద్దమ్మగారు, మేము ఆదం ఖాన్ ని ప్రశ్నించదలిచాం. అతను వెంటనే దర్బారులో హాజరు కావాలని ఆదేశాలు తెలియజేయండి. దయచేసి మన్నించండి షహన్షా. ప్రస్తుతం ఆదం ఖాన్ ఆగ్రాలోనే లేడు. తాను 2 రోజుల కిందటే ఆగ్రా నుంచి వెళ్ళిపోయాడు. తమరే కదా ఆదం ఖాన్ ని మధురలో తలెత్తిన తిరుగుబాటును అణిచివేయమని ఆదేశించారు. నీకొక పని అప్పగించదలిచాం మేము. మాకందిన సమాచారం ప్రకారం మధురలో కొందరు మా పాలనకి ఆటంకం కలిగిస్తున్నారట. నువ్వు అక్కడికి వెళ్లి విచారణ చేసి కనుక్కోవాలి. ఈ మొఘలాయి నియమాలను కాదన్నదెవరో తెలుసుకోవాలి. షెహన్షా నిన్న ఆదం ఖాన్ అంతఃపురంలో ఉంటుంటే ఇవాళ తను మధురలో ఉండటం సాధ్యం కాదు. ఈ సంగతి మీరు వెనువెంటనే తేల్చుకోవచ్చు. నేను తక్షణమే అత్యంత వేగంగా గుర్రపు స్వారీ చేసే వ్యక్తిని మధురకి పంపిస్తాను. ఆ వ్యక్తి రేపు సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఆదం ఖాన్ మధురలో ఉన్నాడా లేదా అని. అంతేకాదు నేరం చేశాడా లేదా అని తెలిసిపోతుంది. ఒకవేళ ఆదం ఖాన్ నేరస్తుడని తేలితే షెహన్షా నేను అందరి ముందు తమరికి వాగ్దానం చేస్తున్నాను. తమరు వాడికి శిక్ష విధించటానికి ముందే ఈ మహామంగ తన కొడుకు తల నరికేస్తుంది. కానీ ఒకవేళ ఆదం ఖాన్ కనుక మధురలో ఉంటే ఒక విషయం తేలిపోతుంది. జోదా బేగం గారి దాసీది మాకు చెడ్డ పేరు తీసుకురావటానికి అబద్ధం చెప్పిందని తేలిపోతుంది. నిస్సందేహంగా తక్షణమే వేగంగా స్వారీ చేసే రౌతును ఆదం ఖాన్ గురించి మధురలో తెలుసుకోవడానికి పంపండి. దీనిపై తీర్పు మేము రేపు ప్రకటిస్తాం. అంతవరకు మోతీబాయిని కారాగారంలో ఉంచాలి. ఈ సభ ఇంతటితో ముగుస్తోంది. ఆదం ఖాన్ని మధురకు వెళ్లమన్న సంగతి మహామంగకి ముందే తెలుసు. అందువల్ల దాన్ని స్వార్థానికి వాడుకుంటూ మహామంగ ఆ రాత్రికి రాత్రే ఆదం ఖాన్ని మధురకు పంపించేసింది. రాజకీయ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోకూడదు జోధా. మోతీభాయ్ నిరపరాధని నేను కూడా నమ్ముతున్నాను. కాని వెళ్లిన ఆ గుప్తచారుడు తిరిగొచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఆధారాలన్నీ మోతీబాయికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే మీరనేది ఏ వ్యక్తి అయినా తను నిర్దోషునని సాక్ష్యాలు చూపించుకోలేకపోతే ఆ వ్యక్తిని నేరస్తుడిగానే పరిగణిస్తారా అత్తయ్య గారు? లేదమ్మా, కానీ ఎవరికైనా వ్యతిరేకంగా సాక్ష్యాలున్నప్పుడు ఆ వ్యక్తిని నేరస్తుడిగా భావించక తప్పదు. నేను నీ బాధను అర్థం చేసుకోగలను జోధా. కానీ మొగలాయి సామ్రాజ్యపు నియమాలు ధిక్కరించే హక్కు ఈ సామ్రాజ్యంలో నాకు కూడా లేదు. అంటే దీనర్థం నిర్దోషి అయినప్పటికీ మోతికి శిక్ష తప్పదనేనా? కాదు,
నా నమ్మకం ఏంటంటే జలాల్ పూర్తిగా విచారించిన తర్వాతే తీర్పు చెప్తాడని. నేను మోతిని కలవాలనుకుంటున్నాను. కారాగారంలో బంధించిన ఖైదీని కలుసుకునే అధికారం కేవలం జలాల్కి, నాకు, ఇక మహామంత్రి మహాంకి మాత్రమే ఉంది. ఈ విషయంలో నేను కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేను. నా మాటని నమ్ము జోధా. జలాల్ తన ఆదేశాలను తప్పకుండా పాటిస్తాడు. నిజంగా మోతీబాయ్ నిరపరాధి అయినట్టయితే జలాల్ తనకి ఎలాంటి హాని జరగనివ్వబోడు. ప్రణామాలు షెహిన్షా. మొఘలాయి సామ్రాజ్యపు నియమాల ప్రకారం 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడకూడదు. పైగా ఇది ఒక స్త్రీకి సంబంధించిన వ్యవహారం అయినప్పుడు స్వయంగా మేమే దానంతా చూస్తాం. నువ్వు నిజం చెప్పడానికి ఇప్పటికీ నీ దగ్గర సమయం ఉంది. ఆదం ఖాన్ మీద నువ్వు చేసిన ఆరోపణ తప్పని తెలియనట్లయితే నీకు మరణశిక్ష విధించబడుతుంది. అందువల్ల రేపు తీర్పు చెప్పడానికి ముందే మేము నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం. నువ్వు గనక అబద్ధం చెప్పి ఉంటే ఆ సంగతి ఒప్పుకో, మేము నీకు శిక్ష తగ్గేలా చూస్తాం. శిక్ష గురించి నాకు భయం లేదు షెహిన్షా. నా బాధ ఏంటంటే తమరు అన్యాయానికి పాల్పడతాననే భయం. మా సానుభూతిని మా బలహీనతనకు తెలివి తక్కువదానా. రేపు గనక నువ్వు ఆదం ఖాన్ పై చేసిన ఆరోపణ అబద్ధమని తేలితే రేపే నీ జీవితంలో చివరి రోజు కాగలదు. హిందూ దేశపు బాద్షా గారికి జయముజయములు. తమరి ఆదేశాన్ని పాటించటమైనది. సుబేదార్ ఆదం ఖాన్ సాహెబ్ ప్రస్తుతం మధుర్లోనే ఉండి ఉన్నారు. వారు తమరి ఆదేశానుసారం తిరుగుబాటును అణిచివేసే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడి జమీందారులు కొందరు ఈ సంగతి స్పష్టం చేశారు. తక్షణమే అందరినీ దర్బార్కి హాజరు కమ్మని ఆదేశం పంపించు. మాకందిన సమాచారం ప్రకారం మేం పంపిన విధంగా ఆదం ఖాన్ మధురలోనే ఉన్నాడు. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే నిన్న రాత్రి తను ఇక్కడికి రాలేదు. దీనివల్ల రుజువయ్యేదేమిటంటే ఆ చనిపోయిన వాడితో మోతీబాయికి సంబంధం ఉంది. అలాగే తను పెద్దమ్మ ఆదం ఖాన్లపై చేసిన ఆరోపణ తప్పని తేలింది. అందువల్ల ఆవిడికి శిక్ష విధించబడుతుంది. ఆవిడికి విధించే శిక్ష ఏమిటంటే మోతీబాయిని ఇవాళే సజీవ సమాధి చేయి. షహన్షా ఆదేశాలంటే శిలాశాసనాల వంటివి. ఇప్పుడిక వేరెవరూ ఆ నిర్ణయాన్ని మార్చలేరు. ఈ తీర్పుని స్వయంగా షహన్షా తప్ప వేరెవరూ వెనక్కి తీసుకోలేరు. నన్ను క్షమించు జోధా. హిందూ దేశపు షహన్షాకి తల్లినయ్యుండి కూడా జలాల్ తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి జోక్యము చేసుకోలేను. అప్రమత్తంగా ఉండండి. అందరూ వినండి. హిందూ దేశపు చక్రవర్తి, పాలకుడు, జగత్ రక్షకుడు, దిగ్విజయ బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ గారు వేంచేస్తున్నారహో.
మొఘలాయి సామ్రాజ్యపు నియమాల ప్రకారం మరణించే వారి చివరి కోరిక అడగవలసి ఉంటుంది. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు. తమరు ఏవేవి ఇవ్వగలరో అవన్నీ ఇచ్చేశారు షెహిన్షా. ఇక నాకేమీ అక్కర్లేదు. నిన్ను ఈ ప్రశ్న వేయటం నిజానికి మా కర్తవ్యం కాదు. కానీ నువ్వు మా బేగంతో పాటు ఆవిడ పుట్టింటి నుంచి వచ్చావు. నిన్ను అతిథిగా భావించి స్వయంగా మేమే నిన్ను ఈ ప్రశ్న అడగదలిచాం. ఒకవేళ నీకు చివరి కోరికంటూ ఇది లేకపోతే మేము నిన్ను బలవంతం చేసే ప్రయత్నం చేయి. దయచేసి నన్ను క్షమించు జోదా. నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేయకుండానే వెళ్తున్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీకు తోడుగా ఉండాలని, కానీ నేను మిమ్మల్ని మధ్యలోనే విడిచిపోతున్నాను. చాలా అన్యాయం జరుగుతుంది మోతీ విషయంలో. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే నేనేమి చేయలేకపోతున్నాననే బాధ. జోదా బేగం, తమరు హిందూ దేశపు షెహన్షా గారి భార్య. తమరు ఈ విధంగా ఒక దాసీదాని కోసం ఇంటింటికి వెళ్లి దయ చూపమని కోరటం షెహన్షా భార్యగా తమరి హోదాకి ఎంతమాత్రం తగని పని. పైగా తమరు ఆ సామాన్యమైన దాసీదానికి ప్రాణభిక్ష పెట్టమని ఎవరినైతే వేడుకుంటున్నారో వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అయితే నేను మాత్రం తమరికి ఎంతో కొంత సాయం చేయగలుగుతాను. జోదా బేగం, చావడం అనేది చాలా తేలిక. కానీ అనుక్షణం చావుని తన చుట్టుపక్కల పరిసరాలలోని గుర్తించగలగటం భరించలేనంత బాధగా ఉంటుంది. ఆ గోడ మెల్లిమెల్లిగా పైకి లేస్తూ ఉంటే క్రమక్రమంగా మోతీబాయికి మృత్యువు చేరువవుతూ ఉంటుంది. తన చుట్టూ గోడ కట్టేశాక వెంటనే చావు వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పలేం. ఒకవేళ అన్నిటికంటే ముందు తనకి ఊపిరాడకపోవచ్చు. ఆ తర్వాత తనకి ఎగశ్వాస వస్తుంది. ఒకవేళ తనకి దాహం వేయొచ్చు. కానీ తనకి నాలుగు వైపులా కేవలం అంధకారం మాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా మనం చెప్పలేం మోతీబాయి ఊపిరాడక చస్తుందా లేక దాహంతో చస్తుందా, ఈ రెండూ కాక భయంతో చస్తుందా. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను జోదా బేగం, మోతీబాయి చావటం ఖాయం. అణువణువున మెల్లిగా మెల్లిగా. ఇది విషం. మోతీబాయి కోసం గోడ కట్టేయటానికి ముందు మోతీబాయిని తన చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ నాకు తెలిసినంత వరకు మోతీబాయి చివరి కోరిక మిమ్మల్ని ముఖాముఖి కలవాలనుకోవటం. ఆ సమయంలో తనతో ఇది తాగించండి. జోదా బేగం ఆ విధంగా మోతీబాయి ఊపిరాడక మెల్లిమెల్లిగా చావటం కంటే విషం తాగేసి ఒకేసారి లోకం వదిలి వెళ్లటం మంచిది. తమరి ప్రియమైన దాసీ కదా తను. తమరి కోసం తన కోసం నేను కనీసం ఈ మాత్రమైనా చెయ్యాలిగా. ఎందుకు మీరు ఆ పని చేస్తున్నారు? ఎందుకు నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు మీరు? ఈ లోకంలో 2 రకాల వ్యక్తులుంటారు జోదా బేగం. మొదటి రకం చీమని చూసి కూడా దాన్ని వదిలేస్తారు. ఆ చీమ వెనుక తిరిగి వాళ్ళని కరుస్తుందని కూడా వాళ్ళు ఆలోచించరు. ఇక రెండో రకం వాళ్ళు కనుక చీమను చూశారంటే వెంటనే దాన్ని నలిపి చంపేస్తారు. ఒకవేళ చీమను వదిలితే ముక్కులోకి దూరి కష్టపెడుతుందని వాళ్ళు అనుకుంటారు. ఈ మహామంగ ఆ రెండో రకానికి చెందినది. ఎవరైనా నా దారికి అడ్డు వచ్చినట్లయితే నేను వాళ్ళ జీవితాన్ని అంతం చేసేస్తాను.
ఈ సంగతి తమరు కూడా బాగా గుర్తుంచుకుంటే మంచిది. అది తమరికి కూడా మేలు చేస్తుంది. తెలిసిందా జోదా బేగం? ఇవాళ మోతిని సజీవ సమాధి చేస్తున్నారు. తను కూడా నీలాగే నాతో పాటు ఇక్కడికి వచ్చింది, నా బాగోగులు చూసుకోవడానికి. అక్కడ మిగిలిన దాసీలు ఎవరూ ఇష్టపడలేదు, కానీ మోతి నాతో రావడానికి సిద్ధపడింది. కృష్ణ, ఇవాళ నువ్వు నా పిలుపుని విని తీరాల్సిందే. నాకేదైనా తరుణోపాయం చూపించాల్సిందే, లేదంటే జీవితాంతం నేను సిగ్గుతో తలదించుకోవాలి. ఏదో ఒక దారి చూపించు కృష్ణ, ఏదో ఒక మార్గం చూపించు. నాకు ఈ వివరాలన్నీ రాసివ్వండి కొత్త బేగం సాహేబా. నాకు బోలెడన్ని బొమ్మలు కావాలి, అలాగే పక్షులు కూడా కావాలి, ఇంకా ఎన్నో మిఠాయిలు కావాలి. ఈ లేఖని షెహన్షా గారికి చూపిస్తాను. మీరు బేగం కదా, అందుకనే షెహన్షా గారికి మీరే ఈ ఫర్మాన్ రాసి పెట్టండి. షెహిన్షా గారి ఆదేశం ఇది. ఈ ఫర్మాను ప్రకారం ఇవాళ చదరంగంలో విజయం సాధించిన వారు జీవితకాలంలో షెహిన్షా గారిని ఎప్పుడు ఏది అడిగినా కూడా తప్పకుండా ఇచ్చేస్తారు. ధన్యవాదాలు కృష్ణయ్య. బాలుడి రూపంలో వచ్చి నువ్వు నాకు మోతిని విడిపించే మార్గం తెలిపావు. ఇక మోతి నేను నీకు ఎలాంటి హాని జరగనివ్వను. కాబూల్లో మీర్జా హకీం తిరుగుబాటు చర్యలు శృతిమించిపోతున్నాయి. కాబూల్ ఈ సామ్రాజ్యపు సరిహద్దు. గాంధారాన్ని కాపాడవలసిన అవసరం ఈ సామ్రాజ్యపు పరిరక్షణకు ఎంతైనా ముఖ్యమైనది. అక్కడంతా ఎలా చక్కబెట్టాలంటే మూడో కంటికి తెలియకూడదు. సమస్య తలెత్తినట్టు ఎవరికి తెలియకూడదు. దయచేసి మన్నించండి బేగం సాహిబా, ప్రస్తుతం ఏ ఒక్కరిని లోపలికి అనుమతించలేం. ఆపగలిగితే నన్ను ఆపి చూడండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి షహిన్షా. తమరు మోతీబాయిని సజీవ సమాధి చేయకూడదు. అందరూ వెళ్ళిపోవచ్చు. మీరు ఎంతగా వాదించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒకసారి మా నోటి నుంచి వెలువడ్డ మాటని మేం వెనక్కి తీసుకోవటం జరగదు. అది నాకు కూడా తెలుసు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోవడం షహిన్షా గారికి ఎంత మాత్రం తగని పని. తమరు నాకు లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానం ఇది. ఒక్కసారి నేను ఏది అడిగినా నాకు ఇస్తాను అన్నాను. నాకు మోతీబాయి జీవితాన్నివ్వమని అడుగుతున్నాను.